వాట్ ఈస్ లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్? లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏం తెలుసమ్మా? అంటే ఇక్కడ లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే హీట్ ని కన్వర్ట్ చేయడం. దేంట్లోకి? హీట్ నీడెడ్ టు చేంజ్ సాలిడ్ టు లిక్విడ్. అదే లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. సింపుల్ చెప్పాలంటే సాలిడ్ ని లిక్విడ్ లోకి మార్చడం, హీట్ చేంజ్ అవ్వడం సాలిడ్ నుంచి లిక్విడ్ లోకి, దాన్నే ఏమంటారు? లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని అంటారు. హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ సాలిడ్ ఇంటూ లిక్విడ్ అట్ సేమ్ టెంపరేచర్. క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్, latent heat of fusion of ice is amount to heat required to convert unit mass of water at 0 degrees centigrade into ice at 0 degrees centigrade. For water, the latent heat of fusion is 80 gram. ఈ 2 points కి అర్థం ఏంటంటమ్మా? హీట్ కి హీట్ నీడెడ్ టు చేంజ్ ఐస్ ఇంటూ వాటర్. లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటి? హీట్ ఏమొచ్చి ఐస్ నుంచి వాటర్ గా మారడం. హీట్ నీడెడ్ టు చేంజ్ ఐస్ ఇంటూ వాటర్. ఓకేనమ్మా? ఇక్కడ టెంపరేచర్ డస్ నాట్ చేంజ్. ఇక్కడ టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వదు. ఓకేనమ్మా? ఐస్ కరుగుతుంది కానీ టెంపరేచర్ రిమైన్ సేమ్, టెంపరేచర్ అలాగే ఉంటది. అది పాయింట్స్ కి అర్థం. అంటే లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్. ఎలా కన్వర్ట్ అవడం? హీట్ రిక్వైర్డ్, హీట్ ఏమొచ్చి కన్వర్ట్ అవుతుంది. ఎలాగా? వాటర్ ఎట్ 0 degrees centigrade ఇంటూ ఐస్ ఎట్ 0 degrees centigrade. ఓకేనా? అంతే, సింపుల్. ఓకేనమ్మా? డన్. ఫ్యూజన్ అంటే ఏంటి? మెల్టింగ్. ఫర్ వాటర్ ది లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఈస్ 80 calories ఆఫ్ గ్రామ్. అంటే ఏంటి తెలుసమ్మా? ఈ పాయింట్ కి అర్థం, ఐస్ అనేది కరుగుతుంది, ఐస్ మెల్ట్స్ 80 calories per gram. అది పాయింట్ కి అర్థం.